తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల హర్షధ్వానాల మధ్య నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ, కేసీఆర్ జన్మదినం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగని, అకుంఠిత దీక్షతో పోరాటం కొనసాగించి ప్రాణాలకు సైతం వెరవక ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడని, తెలుగు జాతి పిత అని కొనియాడారు. రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి వ్యవసాయ, విద్యుత్, ఐటీ రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉద్యోగాల కల్పనలో, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి కొరకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, రైతు బంధు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలుపరిచి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. కానీ గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఆగిపోయిందని, సంక్షేమం అటకెక్కిందని, రైతులు, ఉద్యోగులు, మహిళలు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. సంబంధ వర్గాల వారు మళ్లీ కేసీఆర్ రావాలని, కేసీఆర్ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ మంచి ఆయురారోగ్యాలతో మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నల్గొండ నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ రోగులు, వారి బంధువులకు అల్పాహారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అందజేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్, చీరా పంకజ్ యాదవ్, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, కంచనపల్లి రవీంద్రరావు, లొడంగి గోవర్ధన్, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్తో పాటు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వ్యవసాయం.